హై రిస్క్ కేటగిరీలోకి ప్యాకేజ్డ్ మినరల్ వాటర్ FSSAI నిర్ణయం. ఇకపై ప్రతి ఏటా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇన్స్పెక్షన్లు. సో ఈ వాటర్కి సంబంధించినటువంటి ఏవైతే వాటర్ ప్లాంట్లు ఏవైతే ఉంటాయో వాటిల్లో నాణ్యత లేమి వల్ల చాలా రకాల రోగాలు వస్తాయి. సో ఇప్పుడు మనం చాలామంది కూడా ఇలాంటి బాటిల్స్ కొంటూ ఉంటాం. సో అవేమి నాణ్యత లేని వాటర్, అవి కేవలం మన టేస్ట్కు మినరల్ వాటర్ లాగా ఉంటాయి తప్ప అక్కడ కనీస ప్రమాణాలు పాటించరు, కనీసం శుభ్రత ఉండదు, పరిశుభ్రత ఉండదు, ఏది ఉండదు. సో అవి తాగడం వల్ల మనకు అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు కూడా చాలా రకాలుగా వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఈ వాటర్ ప్లాంట్స్ కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏవైతే ఉన్నాయో వీటిలో ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతే. సో ఎందుకంటే మనిషికి ప్రథమంగా కావాల్సింది నీళ్ళు గాలి రెండు ప్రథమంగా కావాలి. సో ఈ రెండిట్లో ముఖ్యంగా వాటర్ పైన చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటే మనం అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను అధిగమించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మినరల్ వాటర్ను హై రిస్క్ కేటగిరీలోకి చేర్చుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకున్నది. కలుషితమయ్యే ముప్పు అధికంగా ఉండేవి, స్టోరేజ్, మిస్ హ్యాండ్లింగ్, ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉన్నటువంటి ఆహారాన్ని నిత్యం తనిఖీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఉత్పత్తులను FSSAI హై రిస్క్ ఫుడ్గా పరిగణిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేటగిరీలో డైరీ ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితరాలు ఉండగా తాజాగా ప్యాకేజ్ మినరల్ వాటర్ను సైతం చేర్చారంటూ చూస్తా ఉన్నాం. లైసెన్స్ పొందాలన్నా తనిఖీలు తప్పనిసరి. బాటిల్ వాటర్కు మార్కెట్లో ఫుల్ డిమాండ్. 2023లో 32,000 కోట్ల మార్కెట్. ఈ పరిశ్రమలో 80% అసంఘటితమే. సో ఇప్పటికైనా కానీ దీనిపైన ఇంకా లోతుగా జరగాల్సిన అవసరం అయితే ఉంది అనేది నా యొక్క ఒపీనియన్.